దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ప్రభువు కూడా అంటాడు, నీవు నా మాటలు శ్రద్ధగా విన్న ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వస్తాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా వింటే అటు ఇటు చూస్తా, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతా, నిద్రపోతా, ఏదో జరుగుతూ ఉంటుంది. దాని మీద మనసు పెడతా. మనిషి ఇక్కడే ఉంటాడు, మనసు ఎక్కడ ఉంటుంది? ఇలా నువ్వు ఎంతకాలం దేవుని వాక్యం విన్నా ఏ దీవినా నీ తల మీదకి రాదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని వాక్యం మీరు వినడానికి శ్రద్ధ పెట్టాలి. కొంతమందికి సెల్ ఫోన్స్ ఉంటాయి, పాపం ఆశ ఉంటుంది వాళ్ళకి దేవుని వాక్యం వినాలి అని. కానీ ఆ పనికి మాలినాడు రింగులు చేస్తా ఉంటాడు. ప్రశ్న కాస్తంత దేవుని సన్నిధిలో ఉన్నామన్న భయం కలిగి, అమ్మో అన్నిటికంటే దేవుడే నాకు ముఖ్యమన్న అభిప్రాయం కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందుగానే జాగ్రత్త పడి అవన్నీ స్విచ్ అవుట్ చేసుకోవటమో, ఫ్లైట్ మోడ్ పెట్టుకోవటమో చేసుకొని జాగ్రత్తగా కూర్చొని దేవుని మాటలు వింటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 15వ వాక్య భాగమును ఈ దినపు ధ్యానార్థంగా దాన్ని చదివి ధ్యానిద్దాం. ఎవరైనా ఒకళ్ళు వాక్యం చదవగలిగిన వాళ్ళు స్పష్టంగా దేవుని మాట చదివి సహాయం చేయాలని కోరుతున్నాను. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. ఒక్కసారి దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాతో పాటు ఈ వాక్యాన్ని మీరు చదవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ కాలమున చెప్పండి అందరు, ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. మరొకసారి చెబుదాం. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. ఇంకొకసారి చదువుదాం. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక దేవుని మాట వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రభు ఈ రొట్టెను జీవాహారంగా మనకు విరుచును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ 2021వ సంవత్సరంలో ఈ మొట్టమొదటి రోజు నువ్వు ప్రవేశించేటప్పుడు, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏమో
గడిచిన సంవత్సరం వ్యాపారాలు లేక, సంపాదన లేక, పరిస్థితులు తారుమారైపోయి ఏమేమో అనుకున్నావు, వాటిలో ఒక్కటి చేయలేక ఏదేదో సాధించాలని పరుగులు పెట్టావు. కానీ ఏది నీ వల్ల కాని పరిస్థితుల్లో కుప్పకూలిపోయి ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో ఒక రకమైన భయాందోళనలకు ప్రపంచమంతా గురైపోయింది. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్క మాట మీకు చెప్తాను. గుండ్రంగా తిరుగుతున్న భూమి అలాగా ఆగిపోయినట్టు అయిపోయింది. అవునంటారా కాదంటారా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎక్కడికి ప్రయాణాలు లేవు, చేతి పనులు లేవు, వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు లేవు. ఒక విధమైన మరణ భయం, ప్రాణ భయం, భయంకరమైన తెగులు ప్రపంచవ్యాప్తంగా. ఈ దేశం లేదు, ఆ దేశం లేదు, ఈ జాతి లేదు, ఆ జాతి లేదు, వీళ్ళు లేదు, వాళ్ళు లేదు. ఎవరు దొరికితే వారిని మింగేసింది మరణం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 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 గడిచిన వందల సంవత్సరాలుగా ఒకవేళ ఏదైనా తెగులు సంభవించిందంటే ఒక ప్రాంతంలోనో లేక ఒక పరిమితమైన ప్రదేశంలోనో సంభవించటం జరిగాయి. కానీ ఇలాగా భూమిని తూర్పు మొదలుకొని పడమర వరకు భూమి అంతటా అన్ని దేశాలలో తెగులు చుట్టుకోవటం అనేది వందల ఏళ్ళగా మొట్టమొదటిసారి సంభవించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి వారికి భయం. ఎలాంటి భయం అంటే ఏమండి, సొంత ఇంటి వారిని కూడా మన ఇంటికి ఆహ్వానించలేని పరిస్థితి. మనము కూడా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఎవరితో మాట్లాడలేని పరిస్థితి, ఎవరిని సమీపించలేని పరిస్థితి, ఎవరిని తాకలేని పరిస్థితి, దేనిని ముట్టలేని పరిస్థితి. ఒక విచిత్రమైన పరిస్థితిలో గడిచిన సంవత్సరం అంతా బిక్కిబిక్కిమంటూ భయానికి లోనై బయటకు వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు ఎన్నడూ లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏమండి, మాస్క్ వేసుకోవటం ఎన్నడన్నా ఉందా? శానిటైజర్లు, కానీ ఏమండి జాగ్రత్తలు తీసుకోవటం ఒక రకమైన భయంలో ఏమో ఏమి సంభవించనయ్యిందో, ఏమి జరగనయ్యిందో మనకు తెలుసు. కోట్ల రూపాయలు పెట్టి వైద్యం చేయించుకున్నా ఆ పాటలు పాడే ఆయన ఏమైపోయాడు చెప్పండి? 3,60,00,000 బిల్లు అయిందంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ధనవంతులు తమకున్న ధనము చేత ప్రాణాన్ని కాపాడాలనుకున్నారు, కానీ వారిని కాపాడటం ఎవరి వల్ల కాకుండా అయిపోయింది. బలవంతులు, గర్వించిన వాళ్ళు, పర్వాలేదులే అనుకున్న వాళ్ళు కూడా ఏమి వాళ్ళని కాపాడటం ఎవరి వల్ల కాకుండా పోయింది. మేము వైద్యులం, అందరిని బాగు చేసేవాళ్ళం, మాకేం కాదులే అనుకున్న వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది అయితే అసలు వైద్యం చేయడానికి రాలేదు. ఇలాంటి
ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ గుండా, పరిస్థితి గుండా బిక్కుబిక్కుమంటూ ఏం జరగబోతుందో రేపు అనే ఆందోళనతోనే ప్రపంచం వెళ్ళిపోతుంది. మళ్ళా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. మళ్ళా ఏదో వార్తలు వినబడుతున్నాయి, మళ్ళీ ఏదో వినబడుతున్నాయి వార్తలు, ఇంకోటి ఏదో వచ్చిందంట. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డ, పోయిన సంవత్సరం అంతా నష్టపరచబడిన విధానాన్ని బట్టి, బాధపరచబడిన విధానాన్ని బట్టి, భయానికి, ఒత్తిడికి, దిగులుకు లోలైపోయిన విధానాన్ని బట్టి రానున్న సంవత్సరం ఏం జరగబోతుందో, ఏమైపోతుందో, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని ఒక రకమైన భయం, ఆందోళనతో ఉన్నావేమో. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ కాలమున ఇలాంటి భయము, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు చుట్టుకొని ఉన్న ఈ కాలమున యెరూషలేముకును యూదాకును మేలు చేయ ఉద్దేశించుచున్నాను. చప్పట్లు కొట్టిన దేవుని కనపడుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు భయపడవద్దు. ఈ కాలమున అనే విషయం బైబిల్ గ్రంథంలో దేన్ని సూచిస్తుందో కొన్ని మాటలు మీ ముందు పెడతాను. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఇప్పుడు మనమున్న కాలము ఎలాంటి కాలమో తెలుసా? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుదాం. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుమా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, హల్లెలూయా. ఏ కాలం అంటండి? ఏ కాలం అండి? అపాయకరమైన కాలం. మొన్నటిదాకా మనం చూసింది అదే. అమ్మో, బయట అపాయం ఉంది, వీధిలో అపాయం ఉంది. అపాయకరమైన కాలం. దేవుని పిల్లలైన వారికి, దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్న వారికి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇవి అంచె దినాలు. ఈ అంచె దినాలలో అపాయకరమైన కాలములు వస్తాయి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంతకు మునిపే మీకు చెప్పాను, ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ఇప్పటికీ కొన్ని కోట్ల మంది ప్రజలు ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్నడూ ఇలాంటి పరిస్థితి సంభవించలేదు. ఇంత అపాయము చరిత్రలో ఇంతకు మునుపెన్నడూ ప్రపంచమంతా సంభవించినట్లుగా లేదు. ఏవో కొన్ని ప్రాంతాలకు, కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమయ్యాయి. కానీ ఇంత భయంకరంగా ప్రపంచమంతా చుట్టిన తెగులు ఇప్పుడే చూస్తున్నాం. ఇది దేవుని వాక్యం ముందే తెలుపుతున్న సత్యం. అంచె దినముల యందు ఇలాంటి అపాయకరమైన కాలాలు వచ్చునని నువ్వు తెలుసుకోవాలి. అపాయకరమైన కాలములు అంటున్నాడు. అంటే ఒకటి కాదండి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఒకదాని వెంట మరొకటి, అంతకంటే భయంకరమైనటువంటి కాలము
రాబోతుంది. నిన్న 30వ తారీఖు నేను పార్వతీపురంలో ఒక చర్చికి వెళ్ళటం జరిగింది. అక్కడ అందరూ వాళ్ళది విశాఖపట్నం నుంచి వస్తారు. అందరూ డాక్టర్స్, ప్రొఫెసర్స్ ఉంటారు. ఇప్పటికే WHO ఏమని ప్రకటించిందంటే 2021 చూసిన వాళ్ళందరూ ఒక విషయం మాత్రం వాళ్ళు ఎవరైనా ఒప్పుకుంటారంట. వాళ్ళు అన్యులైనా కానీ దేవుని బిడ్డలైనా ఒప్పుకుని తీరుతారంట. అదేం విషయం అంటే నిజంగా ఈ 2021 గడిచేసరికి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే 2020వ సంవత్సరంలో, గత సంవత్సరంలో నిజంగా దేవుడే మనల్ని కాపాడాలని ఒప్పుకుని తీరుతారంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది మీకెలా అర్థమైందో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైంది చెప్తున్నాను చూడండి. అంటే 2020 కంటే 2021లో ఇంకా గడ్డు పరిస్థితులు రాబోతున్నాయని ఇప్పటి నుంచే హెచ్చరిక చేయటం ప్రారంభించారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకవైపు గ్లోబల్ వార్మింగ్ అని, ఒకవైపు మంచు పర్వతాలన్నీ కరిగిపోయి సముద్రం అంతా కూడా ముందుకు పొర్లుతుందని, లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయని. డెన్మార్క్ కనబడిన ఒక దేశం ఉంది. సముద్ర మట్టం కంటే లోతైన దేశం అది. దేశమే ఏమండి సముద్ర జలాల చేత కప్పివేయబడిపోతుందంట. ఇప్పటికే గ్రీన్లాండ్ అంతా కూడా కరిగిపోవటం ప్రారంభించింది. మంచు గ్లేసియర్స్ అన్ని కూడా రోజు రోజుకి కాలుష్యం పెరుగుతున్నందువల్ల వాతావరణంలో వేడి పెరిగిపోతా ఉంది. విపత్కరమైన పరిస్థితులు జరగబోతున్నాయి, సంభవించబోతున్నాయని ముందు నుంచే శాస్త్రవేత్తలు తెలుసుకొని హెచ్చరించడం ప్రారంభించారు. అన్నీ కలిపి ఏకమై ఒకదాని తర్వాత ఒకదాని కంటే మరొకటి ఇంకొకటి పెద్దదిగా ప్రజలను ఎదుర్కోవడానికి అవి సిద్ధంగా ఉన్నాయంట. ఇప్పుడున్న మానవాళి పరిస్థితి ఎలా ఉందంటే, అదేదో అంటారు కదా సామెత, పెనం మీద నుండి ఎక్కడ పడిందంట? ఎక్కడ పడింది? పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టయిందంట. ఈ వార్తలన్నీ కూడా ఒక రకమైనటువంటి భయాన్ని, కలవరాన్ని, ఆందోళనను కలిగిస్తూ రానున్న దినాలు ఎలా ఉంటాయో, ఎలా బ్రతుకుతానో, నా భార్య బిడ్డలను, నా కుటుంబాన్ని, నా పరిస్థితులు ఏమైపోతాయో, నిలుస్తానో లేక తారుమారైపోతానో తెలియని పరిస్థితుల మధ్యలో ఒక రకమైన భయము ఆవరించి ఉన్న వేళ ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ కాలములో నేను యెరూషలేమునకును యూదా వారికి మేలు చేయ ఉద్దేశించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక విషయాన్ని కూడా నేను మీ ముందు పెడతాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఇదే కాలంలో కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ప్రకటన 3:10. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును కైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో లోకమంతటి మీదకి రాబోచున్న శోధన కాలం నేను నిన్ను కాపాడెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథంలో దేవుడు సంఘముతో మాట్లాడుతూ ఆ ఫిలదెల్ఫియా సంఘానికి ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, లోకమంతటి మీదకి రాబోచున్న శోధన కాలం, లోకమంతటి మీదకి రాబోచున్న
శోధన కాలం. ఇంతకు మునిపే మీకు చెప్పాను, కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఇప్పటి వరకు వచ్చినవి పరిమితమయ్యాయి. కానీ ఇక నుండి వచ్చేవి, ఇక నుండి రాబోచున్నవి ఒక ప్రాంతానికి కాదండి, లోకమంతటి మీదకి రాబోయే శోధన కాలాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయాన్ని కూడా మీతో మాట్లాడతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, క్షమించండి ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్య భాగాన్ని చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్య భాగం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడుతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజు ఇంత విశేషముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాసిన మొదటి పత్రికలో ఆ దేవుని వాక్య భాగంలో ఆయన ఏ కాలం అంటే ఈ కాలము, ఇది చెడు కాలము, ఇది చెడ్డది. మంచి జరుగుతుందన్న నిరీక్షణ దినదినానికి తగ్గిపోతుంది. మంచికి ప్రాధాన్యత, మనుషుల ప్రజల పరిస్థితులు ఏ విధంగా మారిపోతాయో చెప్పలేని భయోత్పాతమైన పరిస్థితులలో యూదా ప్రజలకు మాత్రం తప్పక నేను మేలు చేసి తీరుతాను. చెప్పండి కూడా దేవుని కనపడతా. అనుభవించబోతున్న సమయంలో దేవుడు ప్రజల వద్దకు వెళ్ళి ఆత్మస్వరూపిగా వారికి ప్రకటించాడంట. నాశనం రాబోతుంది, తెగులు రాబోతుంది, అపాయం రాబోతుంది, అంతము రాబోతుంది. అయ్యా, మీరు మార్పు పొందండి, మీరు మారు మనస్సు పొందండి, మీరు దుష్క్రియల్లో నుంచి విడిపించబడండి, మీ పాపముల్లో నుంచి మళ్లింపబడండి. కానీ ఎవరు కూడా ఆయన మాటలను చెవిన పెట్టిన వారు కాదంట. ఆ కాలంలో, ఆ తరము వారిలో ఒక్క వ్యక్తి మాత్రం దేవునికి నిందారహితుడిగా కనబడ్డాడంట. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన వాళ్ళందరికీ చెప్పినట్టుగానే, అయ్యా ఇదిగో ఆకాశపు తూములు విప్పబడతాయి, అగాధ జలముల ఊటలు తెరవబడతాయి, పైనుండి నీరు కింద నుండి నీరు ఏకమై భూమి మీద ఉన్న ప్రతి పర్వతము కూడా మునిగిపోయేంతగా జల ప్రళయం ఒకటి రాబోతుంది, నాశనం ఒకటి రాబోతుంది, అంతం ఒకటి రాబోతుంది, దేవుడి తీర్పు ఒకటి రాబోతుంది. నీవు తప్పించబడాలంటే, నీవు రక్షించబడాలంటే నీవు ఓడలోనికి రావాలి. చప్పట్లు కొట్టడం దేవుడి గారు పెరుగుతాం. కాబట్టి నీ ఇంటి వారి కొరకు, నీ కొరకు, నీ ఇంటి వారి రక్షణ కొరకు నీవు ఒక ఓడను తయారు చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ మాటలను నోవహు అనబడినటువంటి దేవుని బిడ్డ, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఆ దేవుని మాటలు, తనకు వినబడుతున్నటువంటి మాటలను ఆయన అంగీకరించి, అది వరకు ఎన్నడూ అంట వర్షం పడటం అనేది ఆనాటి ప్రజలు ఎప్పుడు చూడలేదంట. బైబిల్లో దేవుని మాట చెప్తున్న విషయం ఏంటంటే, నీటి ఆవిరి లేచి భూమిని తడిపేదంట, అంతవరకే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ ఆకాశం నుండి వర్షం పడటం అనేది అంతకు మునుపు ఎన్నడూ జరగలేదండి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ విషయాన్ని గురించి, అతనికి ఉన్నటువంటి విశ్వాసాన్ని గురించి చెబుతూ, తాను అంతకు మునుపు ఎన్నడూ చూడని వాటి విషయమై, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా,
వాటినంటే అతడు దేవుడు చెప్పగానే అలాగ జరిగిద్దని నమ్మాడంట. కానీ మిగిలిన ప్రజలెవరూ కూడా ఆయన మాటలు వినలేదు. ఓడ కట్టబట్టు చూస్తూ ఉన్నారు. ఇతను ఒక వెర్రివాడు అనుకుంటున్నారు. తనకున్న సమస్తాన్ని ఓడను నిర్మించుకోవటంలో తారబోసుకుంటున్నాడు. తన శ్రమ, తన కష్టం, తన జ్ఞానం, తన సంపాదన, తన ధనమంతా కూడా ఆ ఓడను తయారు చేయటంలో ధారపోశాడు. ఆఖరికి ఓడ తయారయ్యింది. ప్రజలందరూ అనుకున్నారు వెర్రివాడు, పిచ్చి పట్టింది నోవాహుకి. తాను పిచ్చివాడు మాటమే కాకుండా తన బిడ్డలు కూడా పిచ్చివాళ్ళుగా చేస్తున్నాడు. వెర్రివాడైపోయాడు. ఆకాశం నుండంట వర్షం పడుతుందంట. ఇదివరకు వారెన్నడూ చూడనటువంటి సంభవాలు జరగబోతున్నాయంటే నమ్మలేక నమ్మినటువంటి దేవుని భక్తుల్ని ఎగతాళి చేస్తూ అపహాసిస్తూ దేవుని మాటలను విశ్వసించకుండా దేవుని రక్షణ సంకల్పానికి లోపరచబడకుండా వారికి ఉన్న మూర్ఖత్వం చొప్పున వాళ్ళున్న పరిస్థితులలోనే వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఇష్టపడ్డారు. కానీ ఒక క్షణం ఆగి ఇది ఏమైందో ఆలోచించి వారి మారు మనసు పొందిన వాళ్ళు కాదు. దేవుని రక్షణ ప్రణాళికలో చేర్చబడిన వాళ్ళు కాదు. ప్రియులారా, ఒకరోజు రానే వచ్చింది. ఆ దినమున వర్షం పట్టడం ఆరంభమయ్యింది. భూమి మీద అగాధ సముద్ర జలాలలో ఉన్నటువంటి ఊటలను దేవుడు తెరవటం వచ్చింది. క్రింద నుండి నీరు నెమ్మదిగా నెమ్మదిగా పెరుగుతూ ఉండగా పైనుండి ప్రచండమైన వర్షం 40 పగుళ్ళు 40 రాత్రులు విరామము లేకుండా విడిచిపెట్టకుండా ఒక క్షణమైనను కూడా ఎడతెరిపి లేకుండా ప్రచండంగా పడుతూ ఉంటే వానలు వరదలుగా మారి ప్రవాహంగా మారి ఎవరి ప్రదేశాలన్నిటినీ ముంచెత్తుతూ ఉంటే క్రిందనున్న జలాలు పైనున్న జలాలు ఏకమై భూమి మీదకి ప్రబలి వస్తూ ఉంటే ఒక్కొక్క ప్రాంతం మునుగటం ప్రారంభమైంది. ఒక్కొక్క ప్రదేశం మునుగటం ప్రారంభమైంది. ప్రజలు పరుగులు పెడుతున్నారు. ఎత్తైన ప్రదేశాలు వెతుక్కుంటున్నారు. చెట్లు వెతుక్కుంటున్నారు. ఎవళ్ళే మమ్మల్ని కాపాడటానికి ఏ పర్వతం ఎక్కుదామని చూసుకుంటున్నారు. అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఓడ తలుపులు మూయబడ్డాయి. ఆనాటి ఆ లోకమంతా కూడా దేవుని మాటలు చెవిని పెట్టి రాబోతున్నటువంటి భయంకరమైన పరిస్థితులను తప్పించుకోవడానికి, ఉగ్రతలో నుండి రక్షించబడడానికి దేవుడు వాళ్ళకు ఒక మంచి తరుణాన్ని ఇస్తున్నా, అవకాశాన్ని ఇస్తున్నా, మారు మనసు పొందడానికి ఆయన ఎంతో దీర్ఘ శాంతాన్ని వారి ఎడల కనపరుస్తున్నా అది దేవుని శాతగాని తరం అనుకొని జరగదులే అనుకొని తాత్సరం చేసి ఏమండి వారు రాకుండా వచ్చే వారిని రానివ్వకుండా ఆటంకపరుస్తూ అపహాస్యం చేస్తూ కాలాన్ని అంతటిని విలువైన కాలం అంతటిని వ్యర్థం చేసుకున్నారు. అయిపోయింది వాళ్ళకి ఇవ్వబడిన సమయం. అందుకే ప్రభు అన్నాడు, ఈ చెడ్డ దినాలలో సమయం పోనివద్దు, సమయం పోనివద్దు, సమయం పోనివద్దు. సమయం పోనివ్వటం అంటే 24 గంటలు గడిచిపోయి క్యాలెండర్ లో డేటు మారి సంవత్సరాలు మారిపోనివ్వటం అని కాదు. దేవుడు నీవు రక్షించబడడానికి ఒక కాలాన్ని ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృపాకాలము దేవుని కృప నీవు నశించిపోవటం ఇష్టం లేక, నీ పాపాలలో పడి నువ్వు మరణించి నరకానికి వెళ్ళటం ఇష్టము లేక దేవుడు కొన్ని కృపాకాలాన్ని మానవాళికి ఇచ్చి ఉన్నాడు. ఈ కృపాకాలను ముగిసే లోపు ఆయన మాటలు విని దేవుని రక్షణ ప్రణాళికలోకి చేర్చబడితే
నీవు క్షేమాన్ని చూస్తావు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ప్రభు కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, అప్పుడున్న ఆ కాలములోనే కాదు దేవుడు మానవులను రక్షించడానికి ప్రయత్నం చేసింది. ఆ కాలంలో అయితే 128 సంవత్సరాలు పట్టిందంట ఓడను కట్టడానికి. ఈ 128 సంవత్సరాల కాలంలో దేవుని దీర్ఘ శాంతము వారి ఎడల ఎంతగానో విస్తరించిందంట. ఈ రోజన్నా రక్షణ పొందుతారు, ఈ రోజన్నా రక్షణ పొందుతారని ఆనాటి కాలములో 128 సంవత్సరాలు ప్రభువు వారిని దర్శిస్తూనే ఉన్నాడు. ఈనాటి కాలం అయితే అప్పటికంటే ఇప్పటికి ఇంకా కృపాధికమై 2000 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కృపాకాలం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2000 సంవత్సరాల వరకు పొడిగించబడుతూ ఇక ఇవే ఆఖరు అన్నట్టుగా పరిస్థితులు చుట్టుముట్టుకొస్తా ఉన్నాయి. ఇప్పుడు దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఈ పరిస్థితుల మధ్యలో నా ప్రభువు మిమ్మల్ని ప్రేమించి కేక వేసి పిలుస్తున్న మాట ఏంటంటే, నా ప్రియులరా, నా జనాంగమా, నా బిడ్డలారా, మీరు యెరూషలేములోకి రావాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మిమ్మల్ని చూసినప్పుడు మీరు యూదా వారి వలె మార్పు నొందాలి. యెరూషలేము అనగా దేవుని సంఘం. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. యెరూషలేము అంటే దేవుని మందిరం, అది మహారాజు పట్టణం, దేవుని గద్దె స్థలం, దేవుడు కోరిన స్థానం, దేవుని మందిరం. ప్రభు చెప్తా ఉన్నాడు, నీవు గాని యెరూషలేములో నిలబడితే ఎవరికి ఏ అపాయం సంభవించిందో, ఏ తెగులు వస్తుందో నాకైతే తెలియదు, కానీ నీకు మాత్రం, అనగా యెరూషలేములో నిలబడే నీకు మాత్రం మేలే జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, అగ్ని గుండం లాంటి పరిస్థితులలో నీవు పడవేయవలసి వచ్చినా ఆ పరిస్థితులలో కూడా నిన్ను కాపాడడానికి సమర్థత, శక్తి కలిగిన దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైన ఎముకలను కూడా పొడి చేసేటువంటి ఆకలితో ఉన్న సింహాల బోలలో పడవేయబడినా కూడా నీ ప్రాణములకు హాని కలగకుండా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, అగ్ని వాసన కూడా నీకు అంటకుండా నిన్ను రక్షించడానికి, కాపాడడానికి సమర్థత కలిగిన దేవుడు ఆయన. అందుకే ఆయన గురించి దానియేలు గ్రంథంలో రాజులు ఒప్పుకున్న మాట ఏంటంటే, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు ఈ భూలోకములో యేసయ్య తప్ప వేరొకడు లేడు. ఆ రాజు ప్రకటన చేస్తున్నాడు, ఈ విధముగా రక్షించడానికి ఆ అగ్ని గుండములో విసిరి వేయడానికి వెళ్ళిన పనివారు కాలి బూడిదైపోయారు. కానీ అగ్నిగుండం మధ్యలో పడిన వారు మాత్రం హాయిగా అగ్నిగుండం మధ్యలో సంచరించటం ప్రారంభించారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ సింహాల బోనులో పడవేయబడిన వారు వారి భార్యలు, వారి పిల్లలతో సహా అందులో పడవేయబడితే ఆఖరికంట ఆ సింహాలు వారందరినీ తినివేసి ఇంకా ఆకలి తీరక ఎముకలను కూడా కొరికి పొడి చేసి పారేశాయంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంతటి భయంకరమైనటువంటి ఆ సింహాల గుహలో కనీసం
దానియేలు వాసన కూడా వాటికి తగలకుండా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, వాటి నోళ్లను బంధించిన దేవుడు ఆయన. యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని ఈనాడే కాదు, ఆది నుండి ఆయన ఆధిపత్యాన్ని రాజులు గమనించారు, ఆయన పరిపాలనను రాజులు గమనించారు. వాళ్ళు ఒప్పుకున్నారు ఏమనంటే, మేము ఈ దేశంలో ప్రపంచంలో జయించిన రాజులుగా ఉన్నను, పరలోకమందున్న దేవుడు ఎవరిని ఉద్దేశిస్తాడో వారే రాజులు కాగలుగుతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆధిపత్యం ఆయనదే, పరిపాలన ఆయనదే, కాలములు సమయాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఒక రాజు అనుకున్నాడు, అలాగే ప్రపంచమంతా జయించానంటే నేనెంత గొప్పవాళ్ళో, కాబట్టి నేనే ఒక దేవుణ్ణి. ఎప్పుడైతే ఈ ఆలోచన అతనిలో బయలుదేరిందో, పరలోకమందలి దేవుని యొద్ద నుండి ఒక తీర్పు వచ్చేసింది అతనికి. ఆ క్షణములోనే అతడు పశువు మనస్సు కలిగిన వాడిగా మారిపోయాడు. అతని శరీరం యొక్క వెంట్రుకలన్నీ కూడా మరి భయంకరంగా ఏమండి అవి మృగాలకున్నటువంటి వాటివిగా మారిపోయి, అతని రూపురేఖలు మారిపోయి, అతడు అరణ్యమునకు తరిమివేయబడి ఒక మృగము వలె అరణ్యములో గడ్డి తింటా బ్రతికాడు. ఎప్పుడైతే నిజముగా భూమి మీద గాని పరలోకం మీద గాని మరెక్కడైనా గాని ఈ సర్వ ప్రపంచములో సర్వ సృష్టిలో అసలు ఏలుచున్నవాడు ఎవరంటే ఆయనే అని గుర్తెరిగాడు. అప్పుడు పశ్చాత్తాపడ్డాడయ్యా, నేనేదో నా బలం అనుకున్నాను, నా అధికారం అనుకున్నాను, నా పరాక్రమం అనుకున్నాను, కానీ నిజానికి నేను కేవలం నిమిత్త మాత్రుండే అనే విషయం నాకు అర్థమయ్యింది. అన్నిటినీ జరిగిస్తుంది వాడవు నీవు, నీవే ప్రభుత్వం నాయనా అని ఒప్పుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ మారు మనసు ఎప్పుడు వచ్చిందో, ఆ దేవుని తట్టు ఎప్పుడు తిరిగాడో, తన గర్వాన్ని విడిచి, అహంకారాన్ని విడిచి, మూర్ఖత్వాన్ని విడిచి ఎప్పుడైతే దేవుని తట్టు తిప్పబడ్డాడో, అప్పుడు అతనికి మరలా మార్పు సంభవించి అతని రాజ్యం మరలా అతనికి దక్కింది. అతనే చెబుతూ అంటాడు, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు ఈయన తప్ప ప్రపంచములో ఇంకెవ్వరూ లేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు, భయాలు, కలవరాలు, ఆందోళనలు, అప్పులు, ఏమండి మరణ సంబంధమైనటువంటి బంధకాలు, ఒకవేళ డాక్టర్ నీతో చెప్పుండొచ్చు ఇక నువ్వు బ్రతకవని, నా ప్రభువు నిన్ను రక్షించడానికి సమర్థుడైన దేవుడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు ఈ ప్రపంచంలో లేడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ప్రభు అంటున్నాడు, యెరూషలేములోకి నువ్వు రాగలిగితే, దేవుని మందిరములోకి రాగలిగితే, దేవుని సన్నిధిలోకి రాగలిగితే, ఒక దేవుని బిడ్డగా మారి యూదా వారి వలె అనగా దేవుని స్తుతించి, దేవుణ్ణి ఆరాధించి, దేవుని సన్నిధిలో నిలిచి, దేవుణ్ణి వెంబడించే వారిలో నీవు చేర్చబడగలిగితే, ప్రపంచానికి ఏమి సంభవించినా నీకు మాత్రం ఈ కాలమున ఏమి చేయ ఉద్దేశించి ఉన్నానన్నాడు? మేలు చేయ ఉద్దేశించుచున్నాను. చప్పట్లు కొట్టండి, దేవుని కనపడుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.